హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ నాగమణి. పచ్చి బఠానీలతోటి పూరి చేస్తున్నా. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మనం పచ్చి బఠానీలు కూడా చాలా వెరైటీలు చేసుకొని తినవచ్చు. కాకుంటే ఇది కూడా ఒక వెరైటీగా చేసి చూపిస్తా. బఠానీలు మిక్సీ జార్లో తీసుకొని ఒక జీలకర్ర, ఒక పచ్చిమిరపకాయ, ఒక అంగుళం అల్లం తీసుకొని పేస్ట్ పట్టుకొని అదొక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఇంగువ, పసుపు వేసుకొని పచ్చివాసన పోయినాక వేపుకోవాలి. ఇంకొక గిన్నె తీసుకొని దాంట్లో మనకు సరిపడా గోధుమ పిండి తీసుకొని దాంట్లో ఉప్పు, నూనె వేసుకొని నీళ్లు పోసుకొని మనం పేస్ట్ పట్టుకున్న పేస్ట్ కూడా వేసుకోవాలి. నేను దాన్ని చూపించలేకపోయినా. పూరి పిండిలాగా కలుపుకొని మనం కొంచెం అంతా పొడి పిండి వేసుకొని ఆయిల్ వేడెక్కాక పూరిలాగా దాల్చుకొని కాల్చుకోవాలి. తర్వాత మనం నేనైతే ఆలు ఫ్రై చేసిన, ఆలు కుర్మా చేసిన. ఆలు కుర్మాతోటి సర్వ్ చేసుకుంటే వేడి వేడి పూరీలు చాలా టేస్ట్గా ఉంటాయి. నాన్ వెజ్ తినేదానికంటే ఇట్లాంటి వెజిటేబుల్స్ మనకు సీజన్లో దొరికే ప్రతి ఒక్కటి తినడం కూడా హెల్త్కి చాలా మంచిది. నా మనవళ్ళు లేరు కాబట్టి వాళ్ళని చూపించలేదు. నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.